గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరూ జీరా సెటిల్మెంట్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు 2వ తరగతి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 14వ రోజు విద్యార్థులు నిర్వహించాల్సిన కృత్యాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పిల్లలు, ఈరోజు మనం అభినయ గేయం అంకెలపైన నేర్చుకుందాం. 1 1 1 మానవులంతా 1 2 2 2 మంచి చెడులు 2 3 3 3 జెండా రంగులు 3 4 4 4 కుర్చీకి కాళ్ళు 4 5 5 5 చేతికి వేళ్ళు 5 6 6 6 ఋతువులు మనకు 6 7 7 7 వారానికి రోజులు 7 8 8 8 దిక్కులు మూలలు 8 9 9 9 నవధాన్యాలు 9 10 10 10 పిల్లలు పాడే పాట ఇది. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా పాడారు. ఇక్కడ మనకి ఋతువుల గురించి ఇచ్చారు. చూడండి, వసంత ఋతువులో చక్కగా పూలు పూసాయి, చక్కగా చెట్లన్నీ పచ్చగున్నాయి. దాని తర్వాత గ్రీష్మ ఋతువు, బాగా ఎండాకాలం వస్తుంది కదా. చూడండి, ఎండకి ఎలా అయిపోయింది ఇదంతా కూడా. కానీ ఇక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి, చూడాలి, ఇది సంతోషం. తర్వాత వర్ష ఋతువు. ఇప్పుడు ప్రస్తుతం మనకి వర్ష ఋతువు అనమాట. వర్ష ఋతువు మొదలైంది, అందుకని వర్షాలు పడుతున్నాయి. చూడండి, పిల్లలు గొడిగేసుకెళ్తున్నారు. దీని తర్వాత శరదృతువు. శరదృతువులో బాగా చక్కగా వెన్నెల కాస్తుందన్నమాట. తర్వాత హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువులో బాగా మంచు పడి బాగా చలి ఎక్కువగా అయిపోతుంది. ఆఖరణ శిశిర ఋతువు అనమాట. ఈ శిశిర ఋతువులో చెట్లన్నీ ఆకులు రాల్చేస్తాయి, చలి ఇంకా విపరీతం అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇలాగా మనకి ఋతువులు 6. పిల్లలు ఇలా మ్యాచింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇవ్వబడినటువంటి అక్షరాలను, మన గేమ్లో ఉన్న అక్షరాలను రాయమన్నారు. ఈ అక్షరాలని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసి రౌండప్ చేస్తామన్నమాట. వాటిని జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఇక్కడ చూడండి, గేయానికి సంబంధించిన చిత్రాలకు టిక్ పెట్టండి. దీంట్లో కుర్చీ గురించి, జెండా గురించి, వేళ్ళు గురించి, నవధాన్యాల గురించి చెప్పారు కాబట్టి వీటన్నిటికీ మనం టిక్కులు పెట్టుకున్నాము. అలాగే మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి అక్షరాలతోటి పదాలు రాయమన్నారు. అలాగే ప్రారంభ అక్షరం వీళ్ళే ఇచ్చారు, దాన్ని బట్టి మనం రాసుకుంటాం అన్నమాట. పిల్లలు, ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు ఒక కథ ఇచ్చారు. ఈ కథని జాగ్రత్తగా వినండి. నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా విని మీరు ఆఖరికి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఓకే? ఆల్ ఆర్ గ్రేట్. అందరూ గొప్పవాళ్ళమే. ఇక్కడ ఎవరెవరు గొప్పవాళ్ళు చూద్దాము. అందరూ గొప్పవాళ్ళు కాదో చూద్దాం. రాము హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. రాముకి ఒక అందమైన తోట ఉండేదట. వన్ డే, ఒకరోజు, ది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆ తోటలో ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ బిగాన్ టు ఆర్గ్యూ. ఒకదానికొకటి ఆర్గ్యూ అంటే వాదించుకుంటున్నాయంట. ఏమని? టొమాటో సెట్. టొమాటో చెప్పిందట, ఐ ఆమ్ రెడ్ అండ్ జ్యూసీ. నేను ఎర్రగా రసాలు ఊరుతూ ఉంటాను. సో ఐ ఆమ్ గ్రేట్. కాబట్టి నేను చాలా గొప్పదాన్ని అందట. అప్పుడు ఐ ఆమ్ ఆల్సో రెడ్. నేను ఎర్రగానే ఉంటాను. బిగ్గర్ అండ్ స్వీటర్ దాన్ యూ. ఓయ్ టొమాటో, నీకన్నా నేను పెద్దగా ఉంటాను, అలాగే తీగ కూడా ఉంటాను. ఐ ఆమ్ గ్రేట్, నేనే గొప్పవాడిని. ఆర్గ్యూడ్ ది యాపిల్. ఈ యాపిల్ అందట. చూడండి, ఇదేమో ఈ టొమాటోని ఈ యాపిల్ అందట. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. పపయ అండ్ గవా సెట్. అప్పుడు ఇదిగోండి, పపయ, గవా, జామకాయ అనమాట. పపయ, జామకాయ రెండు కూడా, పప్పాయి జామకాయ రెండు కూడా ఏమనంటే, ఎవ్రీ వన్ లవ్స్ టు ఈట్ అస్. మమ్మల్ని అందరూ తినటానికి ఇష్టపడతారు. సో వీఆర్ గ్రేట్. కాబట్టి మేమిద్దరం గ్రేట్ అన్నాయట. ది ఆనియన్ అండ్ చిల్లీ సెట్. అప్పుడు ఇదిగోండి, ఆనియన్, చిల్లీ అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నాయట. వితౌట్ అస్, మేము లేకుండా, పీపుల్ కెనాట్ మేక్ టేస్టీ కర్రీస్. మీరు వంట సరిగ్గా చేసుకోలేరు. దట్ మీన్స్ వీఆర్ గ్రేట్. అందుకని మేమే గొప్ప అన్నాయన్నమాట. ఆ తర్వాత వచ్చారు ఎవరు?
బనానా ఎస్ క్యారెట్. ఏం చెప్పారో చూద్దాం. ద బనానా సెట్. ఫస్ట్ బనానా అందట ఐ గివ్ ఎనర్జీ, నేను బలాన్నిస్తాను. సో ఐ ఆమ్ గ్రేట్, కాబట్టి నేనే గొప్ప అందట. క్యారెట్ రిప్లైడ్. అప్పుడు క్యారెట్ అందట ఐ ప్రొటెక్ట్ ది ఐస్, నేను కళ్ళని కాపాడుతాను, అంటే నన్ను తింటే కళ్ళు బాగా కనపడతాయి. సో ఐ ఆమ్ గ్రేట్, కాబట్టి నేనే గొప్ప అంది క్యారెట్. మ్యాంగో సెట్. అప్పుడు మ్యాంగో అందట ఈవెన్ కింగ్స్ లవ్ మీ, సో ఐ ఆమ్ గ్రేట్, రాజులు కూడా నన్ను, దేశాన్ని వెళ్ళే రాజులు కూడా నన్ను ఇష్టపడతారు, కాబట్టి నేనే గొప్ప అందట. బ్రింజాల్ సెట్. అప్పుడు బ్రింజాల్ అందట వంకాయి ఐ ఆమ్ ఏ క్రౌన్ లైక్ ఏ కింగ్, నీకు రాజులు ఇష్టపడతారేమో, నా నెత్తి మీదే కిరీటం ఉంది, నేనే రాజుని. సో ఐ ఆమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికన్నా నేనే గొప్ప అందట వంకాయ. అప్పుడు చూడండి, మీన్ వైల్ రాము వాక్ ఇన్ టు ది గార్డెన్, వీళ్ళందరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే అప్పుడు రాము ఇలా ఆర్గ్యూ చేసుకుంటున్నారు, వాదించుకుంటున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్పని. అప్పుడు రాము గార్డెన్లోకి వచ్చాడట. హీ లిజన్ టు ఆల్, వీళ్ళు చెప్పిందంతా విన్నాడట. హీ సెట్, అతను చెప్పాడట, మై డియర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రియమైన పండ్లు కూరగాయలారా, స్టాప్ యువర్ ఆర్గ్యుమెంట్స్, మీరు వాదించుకున్నారు, మీ వాదనలు ఆపండి. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈ స్పెషల్, మీలో ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకమైన వారే, గొప్పవారే. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ దే లివ్డ్ హ్యాపీలీ టుగెదర్. ఆ మాట విని అరెరే మన అనవసరంగా దెబ్బలాడుకుంటున్నాం, మనలో ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, కాబట్టి మనందరం కూడా గ్రేట్ అనుకుని అవి రాము చెప్పిన తర్వాత విని అక్కడి నుంచి దెబ్బలాడుకోవడం మానేసి సంతోషంగా జీవిస్తూ మొదలుపెట్టాయట. ఇప్పుడు మీకు ప్రశ్నలు చూడండి. హూ హ్యాడ్ ఏ గార్డెన్, గార్డెన్ ఎవరికి ఉంది? రాముకుంది. ఎవరికుంది? రాముకుంది. హూ ఆర్గ్యూడ్ విత్ ది టొమాటో ఇన్ ది స్టోరీ, టొమాటో తోటి ఈ స్టోరీలో టొమాటో తోటి ఎవరు వాదనకు దిగారు? యాపిల్ దిగింది. హూ సెడ్ ఈవెన్ కింగ్స్ లవ్ మీ, రాజులు కూడా నన్ను ఇష్టపడతారని ఎవరన్నారు? వెరీ గుడ్, మ్యాంగో అంది. విచ్ వెజిటబుల్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ ఐస్, మన కళ్ళకి ఏ వెజిటబుల్ మంచిది? ఎస్, క్యారెట్ మంచిది. నేమ్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దట్ ఆర్ ఎల్లో ఇన్ కలర్, ఎల్లో కలర్లో ఉండేటువంటి కొన్నాటి పేర్లు చెప్పమన్నారు. మీకు తెలుసు, మ్యాంగో, బనానా, లెమన్. సో ఇవన్నీ కూడా ఎల్లో కలర్ అంటే ఇక మీకు తెలిస్తే పేర్లు చెప్పండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫ్రూట్స్ పేర్లు అలాగే వెజిటబుల్స్ పేర్లు నేను చదువుతాను, మీరు నాతో చెప్పండి. యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, బనానా, పపయ, గోవా, చెర్రీ, స్ట్రాబెర్రీ. సో వెజిటబుల్స్ చూద్దాం. టొమాటో, పొటాటో, బ్రింజాల్, ఆనియన్, పంప్కిన్, క్యారెట్, క్యాబేజ్, రిచ్ గార్డ్. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు పిల్లలు. ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రూట్స్ అన్నిటికీ వెజిటబుల్స్ నేమ్స్ని జాగ్రత్తగా ఇలా రాసేయండి. ఇక్కడ ఫ్రూట్స్ బాస్కెట్లో ఫ్రూట్స్ రాయాలి, వెజిటబుల్ బాస్కెట్లో వెజిటబుల్స్ రాయాలి. ఇక ఈ లిస్ట్ నుంచి రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఎడిషన్ 14th అని ఎడిషను మనకి ఇక్కడ డామినో కార్డ్స్లో ఉన్నటువంటి హోల్స్ని కలిపి చేసేటువంటి ఎడిషన్స్ ఇవి. చూడండి, ఇక్కడ సత్య, కళ ఇద్దరు చేశారు. మనం ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేసాము, వీటిని కూడా యాడ్ చేసి ఇక్కడ వేసాము, ఈ రెండింటిని యాడ్ చేసి మనం ఇక్కడ వేసాము. కానీ ఇక్కడ మాత్రం ఆల్రెడీ వాళ్ళు యాడ్ చేసి ఇక్కడ ఇచ్చారు మనకి. ఇప్పుడు మనల్ని ఏమడుతున్నారంటే ప్రతి సందర్భంలోనూ ఎవరు చేసింది రైట్, ఎవరు చేసింది రాంగ్ అని అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ రెండిట్లో కూడా ఏ సందర్భం అంటే ఫస్ట్ సందర్భంలో ఇద్దరు రైటే, రెండో సందర్భంలో ఇద్దరు రైటే, కానీ మూడో సందర్భం వచ్చేసరికి కళ తప్పుగా ఆన్సర్ రాసింది. ఎందుకంటే ఇక్కడ ఎడిషన్ చూడండి, 5 + 3 8 అవుతాయి, కానీ తను తప్పుగా రాసింది కాబట్టి ఇక్కడ ఇంటూ కూడా పెట్టకూడదు, అలా వదిలేసేయాలన్నమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదా ఎడిషన్స్ ఎలా చేయాలో. సో ఇది వెర్టికల్గా చేయటం అన్నమాట ఎడిషన్స్, ఇది హారిజాంటల్గా అంటే అడ్డంగా, ఇవి నిలువుగా చేసేటువంటి ఎడిషన్స్, ఇవి అడ్డంగా చేసే ఎడిషన్స్. రెండిట్ల ఆన్సర్ ఒకటే అవుతుంది, ఎలా చేసినా ఓకే. మనం ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాము, వెర్టికల్గా చేస్తుంటాము, ఇలా కూడా చేయటం మనం నేర్చుకోవాలన్నమాట. ఇలా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది మనకి, అది గ్రహించడానికి. ఇక్కడ చూడండి ఒకసారి, తర్వాత దాంట్లో ఇక్కడ
కలర్ ద బెలూన్స్ హూస్ సమ్ ఈజ్ 8. దేని టోటల్ అయితే 8 అవుతుందో వాటికి రంగులు ఏమన్నారు. వీటి మూడిట్లకి అవుతుంది కాబట్టి వీటికి రంగేసాం మనం. మీకు నచ్చిన రంగు మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఐడెంటిఫై ద ఆన్సర్ ఫ్రమ్ ది బెలూన్స్. 6+3 కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 6+3 is 9. మిగతా అన్ని కరెక్ట్ కాదనమాట. కాబట్టి మనకి టిక్ చేసాము. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు. మీకు అభినందనలు. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.